శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్ మాట్లాడుతూ బీసీలకు ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ పీజే బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటు బీసీ ఎస్సీ రిజర్వేషన్లను కల్పించడం ద్వారా సాధికారత దిశగా అడుగులు వేస్తోందన్నారు. అది ఎవరి వల్ల సాధ్యం కాలే. చాలా మంది రాజకీయాలు చేసారు, చాలా మంది సీఎంగా నిలబడారు. కానీ ఈ దమ్ము ధైర్యము సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కరికే దక్కుతుందని మనస్ఫూర్తిగా మనం చేస్తాం. అదేవిధంగా మన ఉద్యోగాలకి వర్తిస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇట్టి మనం చాలా మనం మీటింగ్ పెట్టుకున్నాం, నిన్ననే పాస్ అయిన బిల్లు. కానీ మనం ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా మనం గుర్తు చేసి మనం రాబోయే ఎలక్షన్లు కూడా ఈ యొక్క మెయిన్ మనం ఇది పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అందరూ మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు జోడయాత్రలో అప్పుడు ఈ యొక్క కులగణన చేశాకనే మేము గవర్నమెంట్ వచ్చాక కులగణన చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఆయన చెప్పిన మాట ఈ యొక్క కోరికని తీర్చినారు. కాబట్టి మనందరూ కూడా ఈ యొక్క ఆలోచన చేయాలి. మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అండగా వాడాలి. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పార్టీ, అంటే సామాజిక న్యాయం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని మీ అందరి ముందు మనం చేసుకుంటున్నాను. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఈరోజు ఎస్సీ వారికి కూడా 15% శాతం రిజర్వేషన్ ఇచ్చిండు. ఇవన్నీ ఓన్లీ కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ప్రజలారా, కొత్తపేట ప్రజలారా, కొత్తపేట మండల ప్రజలారా కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఈ యొక్క సాధ్యమయ్యేది మనకి ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా ఒకటొకటి అన్ని ఒకటి నిదానంగా పూర్తవుతుంది. ఎంత ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళీ చేసిండు. ఎంత ఆర్థిక పరిస్థితి బాగాలేనా కూడా ఒకటి ప్రతి ఒక్క ఆయన ఏదో ఒక మనవి చేసి ఏదో ఒకటి ప్రవేశపెట్టిండో 6 గ్యారెంటీలు అన్ని ఒకటి మిల్లి నిదానంగా నెరవేరుస్తున్నాడు. కాబట్టి మీరందరూ గమనించాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే కొన్ని గ్యారెంటీలు అమలు కాదని కొంతమంది అంటారు. కానీ అన్ని గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొద్ది నిదానం అవుతుంది. అంతేగాని 100% అన్ని కూడా వస్తాయని అందరూ ప్రజలకు మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి చిన్న విషయము, ఇది చెప్పాల్సిన సమయం కాదు, కానీ ఈ యొక్క మనం ఉద్యమం పాట పట్టాలి. మన కొత్తకోట చాలా వెనుకబడిపోయింది. ఎన్నో సంవత్సరాలు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా కొత్తకోట మన నియోజకవర్గం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి మనందరం కూడా మన పార్టీ కార్యక్రమం మన నుంచి మొదలు పెట్టాలి. మన కొత్తకోట నియోజకవర్గం చేయాల్సింది అందరూ మనం చేసుకుంటున్నాం. అందరం సోదరులుగా, అందరం స్నేహితులుగా, అందరం సమాజంలో ఒక కుటుంబంగా జీవించాలంటే ఈ దేశాన్ని పాలించడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ. మన భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేస్తేనే ఈ అవకాశాలు వస్తాయనే విషయాన్ని కూడా అందరికీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఈ నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు జీఎంఆర్ అన్న ఎమ్మెల్యేగా చేస్తున్న కృషిని కూడా ప్రజలందరికీ కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కుటుంబంగా ఏర్పాటు కావాలి. ఈ రోజు 10 సంవత్సరాలు కల్లబల్లి మాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని పాలించిన దుర్మార్గ పాలనను ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం ఇచ్చారు. ఆ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనే దాంట్లో ప్రతి క్షణం కూడా మన జిల్లా వాసి, మన ముద్దు బిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ప్రతి బీసీ కొరకు, ప్రతి మనిషి కొరకు పనిచేస్తున్న విషయాన్ని వివరించాలి. కాబట్టి మనమంతా కలిసి పనిచేయాలి, కలిసి ఉండాలి. రాజకీయ విధానం పక్కకు పెట్టాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, బీసీలను అభివృద్ధి చేయాలి, మైనార్టీలను అభివృద్ధి చేయాలి. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా అన్ని పక్కకు పెట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోయి ప్రతి వ్యక్తికి మద్దతు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద, ప్రభుత్వం మీద ఉంది అనే విషయాన్ని అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి. కాబట్టి ఇక ప్రజల లోపల ఉన్న అపోహలన్నీ జరిగిపోతున్నాయి. ఒక్కొక్కటి ఈ రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి ఒక కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని నిశ్చలంగా, నిర్మలంగా, దృఢంగా ప్రతి మనిషి హృదయంలో స్థిరపరిచే విధంగా ప్రచార బాధ్యతను మనం అంతా తీసుకోవాలి. కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్నా, ఈ పట్టణం కూడా ఎంతో లాస్ అయింది. ఈ 10 ఏళ్లలో ఈ కొత్తకోట పట్టణం కూడా లాస్ అయింది. ఈ లాస్ చేసిన దాన్ని కూడా మనం కలుపుకొని పోవాలంటే రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ జెండా ఈ మున్సిపాలిటీ మీద ఎగరవేస్తే 10 ఏళ్ళు నష్టమైన దాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. మండలంలోని టౌన్లోని ప్రతి సీటును ప్రతి అధికారాన్ని కాంగ్రెస్ కు కట్టబెడితేనే మనం బాగుపడతాం, బాగుంటాం, భవిష్యత్తు మన పిల్లలు బాగుంటారు అనే విషయాన్ని కూడా అందరికీ వివరించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ విషయంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని అర్థం చేసుకొని ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ప్రతి గ్రూప్ కు ప్రతి కులానికి న్యాయం చేసినటువంటి యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి ఏదైతే బీసీ సోదరులతో పాటు కలుసుకొని దళిత సోదరులు కూడా మరి వారితో కలిసికట్టుగా మన దళిత సోదరులకు వివరించి ఒక సభను ఏర్పాటు చేసుకుంటే అందరం కూడా మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అవకాశాన్ని బాధ్యతతో అందరం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.